Hi Andy, I am Dr. Rahul Reddy, consultant neurologist at Sravani Hospitals, Madhapur. So, తల తిరగడము లేదా వట్టిగో అనే ప్రాబ్లం మనము కామన్గా వింటూ ఉంటాము. సో ఈ తల తిరగడము లేదా వట్టిగో ఏదైతే స్పిన్నింగ్ సెన్సేషన్ అంటే తల తిరగడం అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. సో యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు. సో మోస్ట్ కామన్ కాజ్ అంటే ఈ తల తిరగడానికి ముఖ్య కారణం వచ్చేసి ఈ ఇయర్లో ఉండే బ్యాలెన్సింగ్ ఆపరేటర్స్ అంటే పెరిఫెరల్ వెస్టిబులర్ సిస్టమ్ అంటాము. సో వాటిల్లో ఉన్న ఏదన్నా సమస్యల వల్ల ఈ ఇంబ్యాలెన్స్ వట్టిగో సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ వట్టిగో అనేది రావడానికి మనకు పెరిఫెరల్ వెస్టిబులర్ సిస్టమ్ దాంట్లో ప్రాబ్లమా లేదా కొన్నిసార్లు బ్రెయిన్లో ఏదన్నా సర్క్యులేషన్ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ గిడ్డినెస్ వట్టిగో అనేది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్కి ఎలా అనిపిస్తుంది? సో జనరల్గా పేషెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే తల తిప్పినట్టు ఉంటుంది, చుట్టూ సరౌండింగ్స్ అంటే రూము వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో నాజియా వామిటింగ్ సెన్సేషన్ రావడము, కొంతమందికి వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఇది పొజిషనల్ అంటే ఒక పొజిషన్లోనే ఈ వట్టిగో అనేది వస్తుంది. పడుకున్నప్పుడు కానీ పడుకొని లేచినప్పుడు కానీ ఒక 1 minute 2 minutes అనేది అలా తిరిగి ఆగిపోతూ ఉంటుంది. కొంతమందికి కంటిన్యూస్గా కాన్స్టాంట్గా వస్తుంది. దీంతోపాటు నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పి పడిపోవడం కానీ కొన్నిసార్లు చెవిలో గుయ్యని శబ్దాలు రావడము. సో ఇట్లాంటివి కూడా మనము వట్టిగో సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. సో ఈ వట్టిగో సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో అది పెరిఫెరల్ వట్టిగో అంటే బ్యాలెన్స్ ఆర్గాన్స్లో వచ్చే ప్రాబ్లమా లేకపోతే సెంట్రల్ వట్టిగో బ్రెయిన్లో ఏమన్నా బ్లడ్ సర్క్యులేషన్ కానీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమా అనేది చూసి డయాగ్నోస్ చేయాలి. సో ఇది పెరిఫెరల్ వట్టిగో రావడానికి మెయిన్ కారణాలు ముఖ్య కారణాలు వచ్చేసి కామన్గా మనకు బీపీపీవీ అంటాం అంటే పొజిషనల్ వట్టిగో, ఒక పొజిషన్లో పడుకుంటే వచ్చే వట్టిగో. సో ఈ బీపీపీవీకి ఇట్స్ ఏ సింపుల్ బెడ్ సైడ్ ఎగ్జామినేషన్. సో పేషెంట్ వచ్చినప్పుడు మనము ఎగ్జామినేషన్ చేసి ఎట్ సైడ్ వస్తుంది వట్టిగో అనేది చూస్తే ఇమీడియట్గా దాన్ని ఏ సైడ్ వట్టిగో ఉంటే దానికి కరెస్పాండింగ్ ఎక్సర్సైజ్ చేసి ఈ బీపీపీవీని తగ్గించవచ్చు. అలానే ఇంకో కామన్ కాజ్ వచ్చేసి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ లోపల బ్యాలెన్స్ ఆపరేటర్స్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సడన్గా వట్టిగో సెన్సేషన్ రావచ్చు. ఇంకోటి కొంతమంది మైగ్రేన్ పేషెంట్స్, మైగ్రేన్తో బాధపడే వాళ్ళకు తలనొప్పితో పాటు కూడా ఈ వట్టిగో అనేది కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు ఈ మైగ్రేన్ ట్రీట్మెంట్ అనేది వట్టిగో కూడా హెల్ప్ అవుతుంది. సో ఇవి కాకుండా మనకు సెంట్రల్ వట్టిగో అంటే బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అవడం వల్ల తల తిరగడము వామిటింగ్ వస్తే అప్పుడు ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని చూసి ఎగ్జామిన్ చేసినప్పుడు కొన్ని సైన్స్ కొన్ని సిమ్టమ్స్ వల్ల మనకి ఇది పెరిఫెరల్ వట్టిగో కాదు బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం అనేది తెలుస్తుంది. అట్లాంటప్పుడు మనము స్కాన్స్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉందని తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఉంటే అది కంటిన్యూ చేసుకుంటూ వట్టిగో ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వట్టిగో అనేది ఇట్స్ ఏ డయాగ్నోసిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ అండ్ టేకింగ్ ప్రాపర్ హిస్టరీ. సో ఇవి సరిగ్గా చేసినప్పుడు మనకు వట్టిగో పెరిఫెరల్ వట్టిగో బ్రెయిన్లో వచ్చే ప్రాబ్లం సెంట్రల్ వట్టిగో అని తెలుసుకొని దాని పరంగా మనం ట్రీట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ విల్ బి ఫ్రీ ఆఫ్ వట్టిగో. అలానే కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ వల్ల కూడా మనకు ఈ గిడ్డినెస్ అనేది తల తిరగడం అనేది వస్తూ ఉంటుంది. సో ఇది జనరల్గా వట్టిగో సిమ్టమ్ కింద మనం కన్సిడర్ చేయమన్నమాట. సో పెరిఫెరల్ వట్టిగో లేదా ఈ సెంట్రల్ వట్టిగో అనే దాని కింద కాకుండా కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వల్ల కూడా ఈ పాల్పిటేషన్స్ గుండె దడ వట్టిగో అనేది కూడా వస్తుంది. సో అది కూడా ఉందా లేదా అనేది కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనము డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం.